ఆపరేషన్ సింధు ఆ తర్వాత పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అణుబాంబులంటూ బ్లాక్ మెయిల్ చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదు అని స్పష్టంగా ఆయన హెచ్చరించారు. అణుబాంబులు అంటూ బ్లాక్ మెయిల్ చేయడం ఇక పాకిస్తాన్కు సాధ్యం కాదని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు సూటిగా. ఇదే ప్రపంచానికి నా పిలుపు, మీరు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్తో మాత్రమే మాట్లాడండి అని ప్రపంచ దేశాలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్తో పీఓకే విషయంలో మాత్రమే చర్చలు ఉంటాయని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా దెబ్బకొట్టాం అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత పాకిస్తానే సీజ్ ఫైర్ కోసం బెగ్గింగ్ అడుక్కుంది అని కూడా ఆయన చెప్తున్నారు. కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని పాకిస్తాన్ వేడుకుందని చెప్పారు. కాల్పుల విరమణకు చర్చల కోసం పాకిస్తాన్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పరిగెత్తుకుంటూ వచ్చారని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ప్రస్తుతం అచేతన స్థితిలో ఉంది అని కూడా ఆయన చెప్తున్నారంటే దాదాపు కోమాలోనికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. టెర్రర్ టెర్రర్ ట్రేడ్, నెత్తురు నీరు ఒకేసారి కలిసి ముందుకు సాగవు అని కూడా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు టెర్రరిజం చేస్తూ చర్చలు అంటే సాధ్యం కాదు, ఒకవైపు టెర్రరిజం చేస్తూ వ్యాపారం అన్నా సాధ్యం కాదు. నెత్తురు నీరు ఒకేసారి కలిసి ముందుకు సాగవని కూడా ప్రధాని నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధు విజయవంతమైందని కూడా చెప్పారు. భద్రతా దళాల పరాక్రమానికి సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రజలు, రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి, భద్రతా దళాలకు మద్దతుగా నిలబడ్డాయని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత సైన్య శక్తి సామర్థ్యాలేంటో ఈ కొద్ది రోజుల్లో ప్రపంచం మొత్తం వీక్షించిందని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. భారతకు సంబంధించిన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని కూడా ప్రపంచం మొత్తం చూసింది అని కూడా ఆయన వివరించారు. పెహల్గాంలో మహిళలు, పిల్లల కళ్ళ ముందే వారి భర్తల్ని, తండ్రుల్ని చంపేశారు. అది కూడా మతం పేరుతో చంపేశారని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా ఆయన చెప్పారు. అందుకే ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా గుణపాఠం చెప్పామని ఆయన చెప్తూ ఉన్నారు. మన భద్రతా దళాలు ఉగ్రవాద కేంద్రాలని నాశనం చేశాయని చెప్పారు. భారత మహిళల నుదిటి మీద సింధూరం తుడిచివేసే వారికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే ఆపరేషన్ సింధూర్ ద్వారా తాము చెప్పామని కూడా చెప్పారు. పాకిస్తాన్ గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీగా మారిందని కూడా ఆయన అంటూ ఉన్నారు. పాకిస్తాన్ భారత్లోని పాఠశాలలు, దేవాలయాలు, గురుద్వారాలని టార్గెట్గా చేసుకొని డ్రోన్లను, మిసైళ్లను ప్రయోగించిందని, ప్రజల్ని లక్ష్యంగా పాకిస్తాన్ చేసుకుందని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను, మిసైళ్లను భారత్ తుక్కు చేసిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆకాశంలోనే వాటిని పేల్చి పారేశామని చెప్పారు. ఇది తాత్కాలిక విరామం మాత్రమే, ఇంకా అయిపోలేదు. మన భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగానే ఉన్నాయని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. మరోసారి ఉగ్రవాద దాడి జరిగితే పాకిస్తాన్కి మనం ఏంటో చూపిస్తామని కూడా ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. పాకిస్తాన్ మళ్ళీ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా బుద్ధి చెప్పామని కూడా ఆయన చెప్తున్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ కామెంట్స్లో చూస్తే ఉగ్రవాదం విషయంలో చాలా గట్టిగానే ఆయన మాట్లాడారు. అణుబాంబులు, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, పరిస్థితి చేయి దాటిపోతే అణుబాంబులు వేస్తారు అంటూ పాకిస్తాన్ వాళ్ళు బెదిరిస్తూ వచ్చారు వేస్తామని. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇకపైన మీరు అణుబాంబులు వేస్తాం, అణుబాంబులు ఉన్నాయంటూ బ్లాక్మెయిల్ చేస్తే కుదరదు, ఉపేక్షించే పరిస్థితి లేదు, అంత గట్టిగానే సమాధానం చెబుతామని కూడా హెచ్చరించారు. దాంతోపాటు సీజ్ ఫైర్కి సంబంధించి పాకిస్తానే పరిగెత్తుకుంటూ వచ్చింది. భారత్ చేసిన దాడి దెబ్బకు బెంబేలెత్తిపోయి సీజ్ ఫైర్ కోసం, కాల్పుల విరమణ కోసం పాకిస్తానే పరిగెత్తుకుంటూ వచ్చింది, ప్రపంచ దేశాలన్నింటినీ అడుక్కుంది అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు. దీనిపైన కూడా భిన్న వాదనల నేపథ్యంలో ప్రధాని ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ యుగం యుద్ధానిది కాదు, ఉగ్రవాదానిది కూడా కాదని చెప్పారు ఆయన. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా భారత్ వెంటాడి తుడిముట్టిస్తుందని కూడా చెప్పారు. ఉగ్రవాదులకు అన్న పానీయాలు అందించే వారిని కూడా వదిలిపెట్టబోమని కూడా ప్రధాని నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారు.